నమస్తే అండి, వెల్కమ్ టు నిషా బ్లాగ్స్. నేను ఇవాళ పునుగులు ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సోడా పొడి వేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా బీట్ చేసుకోవాలండి. అది బాగా బీట్ చేసుకున్న తర్వాత పెరుగు సోడా పొడి 2 మిక్స్ అవ్వడం వల్ల అది కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది, బాగా పొంగుతుంది. ఇప్పుడు అందులోకి 1 కప్పు మైదా, నేను ఇక్కడ 2 కప్ మైదా తీసుకున్నాను. ఎందుకంటే నాకు పెరుగు క్వాంటిటీ ఎక్కువ ఉంది, మళ్ళీ పలచగా అయిపోతుందని నేను 2 కప్స్ తీసుకున్నాను. మీరు పెరుగు క్వాంటిటీని బట్టి మీరు మైదా తీసుకోండి. మైదాని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు ఏం లేకుండా. చూసారు కదా, ఇలా మిక్స్ అవ్వాలి. ఉండలు అస్సలు ఉండకూడదండి. ఉండలు ఉంటే తినేటప్పుడు మైదా మొత్తం ఉండల్లాగే ఉండిపోతుంది, అది ఉడకదు. మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత దాంట్లోకి జీలకర్ర, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను దాంట్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను, టమోటా చట్నీ. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 5 టమోటా, పచ్చిమిర్చి వేసుకొని బాండ్లీలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని అలాగే మగ్గబెడతానండి. నేను ఇక్కడ 2 పీసెస్ అల్లం కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వేస్తే కూడా. కొంచెంసేపు కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గేంత వరకు మూత పెట్టేసేయాలి. చూసారా, మగ్గింది మూత పెట్టేసరికి. ఇలా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా ఉంది చట్నీ. అయితే అల్లం వేసినందుకు చాలా టేస్ట్గా అనిపించిందండి. ఇప్పుడు పునుగుల కోసం బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా, అది ఆయిల్లో చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. ఇలా పైకి తేలినాక బాగా కలుపుకోవాలి. బాగా బ్రౌన్ కలర్, రెడ్ కలర్లోకి వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అవ్వాలి. ఇప్పుడు వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. ఇంకా పిండి ఉంది కదా, అది కూడా వేసుకున్నాను నేను. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకొని అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్లోకి టీ తాగుతూ ఇవి తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఉన్న పిండి మొత్తం వేసేసానండి. ఇలాగ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.